Good morning, everyone. So, today we are going to start our new topic PHP Hypertext Preprocessor. So, what is the use of PHP? అసలు PHP అనేది దేనికి యూజ్ చేస్తారు? సో, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు PHP టాపిక్లో నేను ఇస్తాను. సో, this PHP is also a scripting language. సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనం ఏదన్నా యూజ్ చేస్తున్నాము అంటే కనుక అది పిహెచ్పిఏ. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఫాస్ట్. ఓకే, సో ఫాస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆన్ సర్వర్ సైడ్ అవ్వడం వలన మనకి రెస్పాన్సెస్ అనేవి కూడా చాలా తొందరగా వస్తాయి. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము జేఎస్పీస్, సర్వ్లెట్స్. సో ఇవన్నీ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏదన్నా ఉంది మనం యూజ్ చేసేది అంటే కనుక అది పిహెచ్పి, హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. సో వాట్ ఈస్ పిహెచ్పి? సో పిహెచ్పి ఫుల్ ఫామ్, యాజ్ ద నేమ్ సజెస్ట్, ఇట్ ఈస్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే కనుక ఇది ఒక ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు అందరూ చాలామంది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏదైనా యూజ్ చేస్తున్నారు అంటే కనుక అది పిహెచ్పిఏ. సో ఈ పిహెచ్పి ప్రోగ్రామ్స్ని మనం పిహెచ్పి స్క్రిప్ట్స్ అని పిలుస్తాం. సో దిస్ పిహెచ్పి ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ది సర్వర్ సైడ్. సో మనం ఆల్రెడీ చెప్పాము ఇది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో పిహెచ్పి స్క్రిప్ట్స్ అనేవి మనం సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. అండ్ పిహెచ్పి అనేది ఓపెన్ సోర్స్ అన్నమంటే ఇట్ ఈస్ ఫ్రీ టు యూజ్. సో మనకి ఆన్లైన్లో XAMPP అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని వీ కెన్ ఎగ్జిక్యూట్ అవర్ పిహెచ్పి స్క్రిప్ట్స్. సో అది ఎలా చేయాలి అనేది కూడా నా ఫర్దర్ క్లాసెస్లో మీకు చెప్తాను, ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ పిహెచ్పి ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ అ పిహెచ్పి ఫైల్? సో పిహెచ్పి స్క్రిప్ట్ అంటున్నాము, అది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అంటున్నాము. అసలు పిహెచ్పి స్క్రిప్ట్స్లో నేను ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే కనుక ఫస్ట్ పాయింట్ చూడండి, నేను ఒక టెక్స్ట్ని యూజ్ చేయొచ్చు, లేదంటే హెచ్టిఎంఎల్ కోడింగ్ని యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ సిఎస్ఎస్ని యూజ్ చేయొచ్చు. ఓకే, జావా స్క్రిప్ట్ అండ్ పిహెచ్పి కోడ్. సో పిహెచ్పి అనేది ముందుగా మనం నేర్చుకోవాలి అంటే కనుక మనకి హెచ్టిఎంఎల్ తెలిసి ఉండాలి, సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ తెలిసి ఉండాలి, అండ్ జావా స్క్రిప్ట్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, సో పిహెచ్పి కోడ్ అనేది మనం సర్వర్ సైడే ఎగ్జిక్యూట్ చేస్తాం, కానీ రిజల్ట్ అనేది బ్రౌజర్లో కనిపిస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ చూడండి, సో పిహెచ్పి ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు మనం జేఎస్పి పేజ్ అయితే .jsp అని ఎలా ఇస్తామో అలా పిహెచ్పిలో ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి అంటే కనుక నేను .php అని చెప్పి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ సో పిహెచ్పి ద్వారా యూజెస్ ఏంటి? అసలు మనం పిహెచ్పి దేనికి యూజ్ చెయ్యొచ్చు అంటే కనుక చాలా రకాల యూజెస్ ఉన్నాయి పిహెచ్పి యూజ్ చేయడం ద్వారా. సో ఫస్ట్ వన్ ఈజ్ డైనమిక్గా ఒక పేజ్ని మనం జనరేట్ చేయొచ్చు. పిహెచ్పి కెన్ జనరేట్ డైనమిక్ పేజ్ కంటెంట్. సో డైనమిక్కి స్టాటిక్కి డిఫరెన్స్ ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాను. ఓకే, సో డైనమిక్గా పేజ్ని జనరేట్ చేయడానికి నేను పిహెచ్పిని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో పర్పస్ ఏంటి అంటే నేను పిహెచ్పి ద్వారా సర్వర్ సైడ్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అండ్ క్లోజ్ కూడా చేయొచ్చు. సో all the files on the server side
can be accessed by the PHP scripting language. నెక్స్ట్ పిహెచ్పి యూజ్ చేసుకుని ఫామ్ డేటా అంటే ఒక ఫామ్ ఫిల్లింగ్ అప్కి మనం పిహెచ్పి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది ఇవ్వచ్చు. అండ్ మనం సెషన్ ట్రాకింగ్లో ఆల్రెడీ చేసి చూసాము కుకీస్ అనే టాపిక్. సో కుకీస్ అనేవి మనం డిసేబుల్ చేసుకోవచ్చు మన బ్రౌజర్ మీద. సో సర్వర్ సైడ్ కుకీస్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి అండ్ మళ్ళీ క్లయింట్కి సెండ్ చేయడానికి పిహెచ్పి స్క్రిప్టింగ్ అనేది నేను యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిహెచ్పి ద్వారా ఇంకో యూజ్ ఏంటంటే మీ డేటాబేస్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు పిహెచ్పి స్క్రిప్టింగ్ ద్వారా. సో you can add the data, delete and modify the data in your database. సో ఫైల్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, డేటాబేస్లో ఉన్న డేటాని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ సో పిహెచ్పి కెన్ బి యూజ్డ్ టు కంట్రోల్ యూజర్ యాక్సెస్. అంటే యూజర్ ఎలా పడితే అలా రిక్వెస్ట్లు చేస్తే ఆ యూజర్ యొక్క యాక్సెస్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది. యూజర్ డేటా ఎటువంటి డేటాని యాక్సెస్ చేస్తున్నాడు, యూజర్ యొక్క యాక్సెసింగ్ డేటాని కనిపెట్టుకుని ఉంటుంది పిహెచ్పి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ వన్ ఇస్ పిహెచ్పి కెన్ ఎన్క్రిప్ట్ ది డేటా. సో మీకు ఆల్రెడీ సిఎన్ఎస్ సబ్జెక్ట్ ఐడియా ఉన్నట్టయితే దానిలో మీకు కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఎన్క్రిప్టింగ్ ఆఫ్ యువర్ డేటా అండ్ డీక్రిప్టింగ్ ఆఫ్ యువర్ డేటా. అంటే ఒరిజినల్ ఫైల్ని ఎవరు చూడకుండా దానికి నేను ఒక కోడింగ్ ఇచ్చి ఆ కోడింగ్ ఫార్మాట్లో టెక్స్ట్ని రిప్రజెంట్ చేయడం, దాన్ని ఎన్క్రిప్టింగ్ అంటారు. అండ్ సమ్ డిఫరెంట్ కోడింగ్ ఫార్మాట్లో ఉన్నదాన్ని నేను మళ్ళీ నాకు అర్థమయ్యే టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకునేదాన్ని డీక్రిప్టింగ్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ ది different types of actions that can be performed by the PHP scripting language. ఓకే సో మనం ఏమన్నాము, అవుట్పుట్ అనేది HTML ఫార్మాట్లో ఒక బ్రౌజర్ మీద వస్తుంది అని చెప్పాం. దానితో పాటు పిహెచ్పి ఇంకేం చేయగలదు అంటే కనుక ఇమేజెస్ చూపించవచ్చు, మనం మన బ్రౌజర్ మీద పీడిఎఫ్ ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు, షార్ట్ మూవీస్ని అప్లోడ్ చేసుకోవచ్చు, అండ్ వీ కెన్ అవుట్పుట్ టెక్స్ట్ ఫార్మాట్ సచ్ యాజ్ హెచ్టిఎంఎల్లో కానీ ఎక్స్ఎంఎల్లో కానీ అవుట్పుట్ అనేది చూపించుకోవడానికి నేను పిహెచ్పి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వన్, అసలు పిహెచ్పి ఎందుకు యూజ్ చేయాలి? సో జేఎస్పి ఎందుకు యూజ్ చేయాలంటే మనం చెప్పుకోగలం, సర్వ్లెట్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే చెప్పుకోగలం. సో అలానే పిహెచ్పిని ఎందుకు యూజ్ చేయాలి నేను అంటే కనుక పిహెచ్పి అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ఎస్ మీద వర్క్ అవుతుంది. అండ్ దిస్ పిహెచ్పి ఈస్ కంపాటబుల్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వర్స్. సో అసలు పిహెచ్పి అనేది ఉన్నదే సర్వర్ సైడ్. ఓకే సో సర్వర్ సైడ్ యాక్సెసింగ్ అనేది మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే బ్రౌజర్ ద్వారా చూపిస్తుంది. అండ్ పిహెచ్పి సపోర్ట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ డేటాబేసెస్. సో మనకి డేటాబేస్ లిమిట్ అనేది ఏముండదు. సో ఇట్ కెన్ యాక్సెస్ ఎనీ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ సర్వర్ సైడ్. అండ్ ఆల్సో పిహెచ్పి ఈజ్ ఫ్రీ. సో దాని యొక్క అఫీషియల్ సైట్లోకి వెళ్ళి php.netలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ద వన్ అండ్ ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ టు ఎగ్జిక్యూట్ ది పిహెచ్పి స్క్రిప్ట్స్ ఇస్ యూ నీడ్ టు కీప్ యువర్ సర్వర్ ఆన్ అండ్ డేటాబేస్ ఆన్. సో అవన్నీ ఎలా పెట్టాలి అనేది ప్రోగ్రామటికల్ ఫార్మాట్లో నేను మీకు చూపిస్తాను in my next classes. నెక్స్ట్ PHP is easy to learn. సో స్క్రిప్టింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనకి HTML కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్.
క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో అది ఎంత సింపుల్గా ఉంటుంది దానిలో ఉన్న ట్యాగ్స్ కానీ అవన్నీ. సో అలానే పిహెచ్పి అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ సర్వర్ సైడ్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. హెచ్టిఎంఎల్ ఎలా అయితే క్లయింట్ సైడ్ వర్క్ అవుతుందో అలానే పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్, సో what is a PHP syntax? So before going into the PHP syntax, మీకు పైన నేను నోట్ ఇచ్చాను చూడండి. సో పిహెచ్పి స్క్రిప్ట్ అనేది మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము? సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ మాత్రం హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో మనకి బ్రౌజర్ మీద కనిపిస్తుంది. సో రిమెంబర్ దిస్ పాయింట్. I am going to execute the PHP scriptlet on the server and I am going to show you the output on the browser, on my browser. Okay, next, PHP syntax. సో ఈ పిహెచ్పి స్క్రిప్ట్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దాన్ని ఒక డాక్యుమెంట్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా స్టార్ట్ అవ్వాలి, స్క్రిప్ట్స్ అనేవి ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే కనుక ఓపెన్ ? పిహెచ్పి అండ్ కోడ్, పిహెచ్పి కోడ్ మీరు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ ఇవ్వాలి. అండ్ అగైన్ ? క్లోజ్ యువర్ ట్యాగ్స్. సో ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ విత్ ది ? అండ్ స్టార్టింగ్లో పిహెచ్పి అని ఉండాలి. సో ఎండింగ్ పిహెచ్పి అనేది అవసరం లేదు. సో ఈ కంప్లీట్ ట్యాగ్లోనే మనం పిహెచ్పి కోడ్ అనేది ఇవ్వగలము. ఓకే, సో ఈ పిహెచ్పి కోడ్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .php. అండ్ దీనిలో పిహెచ్పి ఫైల్లో మనకి నార్మల్గా మనం తీసుకునే ట్యాగ్స్ ఏంటి అంటే కనుక హెచ్టిఎంఎల్ ట్యాగ్స్నే కన్సిడర్ చేస్తాము. కానీ యూజ్ చేసే స్క్రిప్టింగ్ కోడ్ మట్టుకు పిహెచ్పిది అవుతుంది. ఓకే, నెక్స్ట్, పిహెచ్పి కేస్ సెన్సిటివిటీ. కేస్ సెన్సిటివిటీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, అయితే క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి లేదంటే స్మాల్ లెటర్స్లో ఉండాలి. ద మిక్సింగ్ ఆఫ్ క్యాపిటల్ అండ్ స్మాల్ షుడ్ నాట్ బి దేర్ ఇఫ్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. కానీ పిహెచ్పిలో మనం డిఫైన్ చేసే కీవర్డ్స్ అండ్ ఫంక్షన్స్ ఏవి కేస్ సెన్సిటివ్ కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చే పిహెచ్పి కోడ్ అనేది హెచ్టిఎంఎల్లో ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. సో పిహెచ్పి స్క్రిప్ట్ కోడ్ ఏదైతే ఉందో అది పిహెచ్పిలో ఉంటుంది, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే. సో ఇక్కడ చూడండి, ఎకో అనేది మనం పిహెచ్పి యొక్క కోడ్ని ప్రింట్ చేసుకోవడానికి, అంటే నాకు ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందంటే హలో వరల్డ్ అని ప్రింట్ చేసుకోవడానికి ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ ఎలా అయితే యూజ్ అవుతుందో అలా మనకి పిహెచ్పిలో ఎకో అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఎకో చూడండి, నేను కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్ ఇచ్చేసాను. సెకండ్ ఎకో చూడండి, కంప్లీట్గా స్మాల్ లెటర్స్ ఇచ్చాను. థర్డ్ ఎకో చూడండి, మిక్సింగ్ ఆఫ్ క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఇచ్చాను. ఇలా ఎప్పుడు ఇవ్వగలను అంటే కనుక మిక్సింగ్ ఆఫ్ క్యాపిటల్ అండ్ స్మాల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్. సో పిహెచ్పి ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్ regarding its classes, functions and keywords. Okay, so ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో this is a sample code, so I will be executing this code later. సో ప్రోగ్రామింగ్ పార్ట్ అనేది మీకు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, హెచ్టిఎంఎల్ కోడ్లో నేను పిహెచ్పి స్క్రిప్ట్ కోడ్ని ఎంబెడ్ చేస్తున్నాను. సో పిహెచ్పి కోడింగ్లో ఏమి ఇచ్చానో చూడండి, $color ఈజ్ ఈక్వల్ టు రెడ్. సో $color అనేది ద వాల్యూ దట్ ఈస్ టు బి అసైన్డ్. ఓకే, సో కలర్ అనేది నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, ఆల్ స్మాల్ లెటర్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాను, ఏమని ప్రింట్ చేస్తున్నాను, మై కార్ ఈజ్ $. ఇక్కడ కలర్ ఒకదానికి ఇచ్చాను, నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ అన్నీ ఒకదానికి ఇచ్చాను, ఇంకో దానికి మిక్సింగ్ ఆఫ్ క్యాపిటల్ అండ్ స్మాల్ ఇచ్చాను. సో
వాల్యూ అనేది ఎలా అసైన్ అవుతుంది అంటే కనుక ఆ స్క్రిప్ట్లో ఉన్న కోడ్ని బట్టి. సో నేను ఇక్కడ అన్ని స్మాల్ ఇచ్చినప్పుడు మాత్రమే నా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. మిగిలిన వాటికి ఎర్రర్ వస్తుంది. సో ఇట్ విల్ నాట్ ప్రింట్ ఎనీ అవుట్పుట్ ఫర్ దిస్. ఓకే. సో మై హౌస్ ఇస్ మై బోట్ ఇస్. ఇక్కడ కలర్కి నేనేం వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఏమీ ప్రింట్ అవ్వలేదు. స్మాల్ లెటర్స్లో ఉన్న కలర్కి వాల్యూ అసైన్ చేశాను కాబట్టి మై కార్ ఈస్ రెడ్ అని చెప్పి అవుట్పుట్గా వస్తుంది. ఓకే. నెక్స్ట్ కమెంట్స్. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి కమెంట్ సెక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో కమెంట్ సెక్షన్ ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ ది వన్ అండ్ ఓన్లీ లైన్ దట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది ప్రోగ్రామ్. ఓకే. సో అలానే మనకి పిహెచ్పి కోడ్లో కూడా కమెంట్ సెక్షన్ ఉంటుంది. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే కనుక ఈ కమెంట్ సెక్షన్లో ఉన్న దాన్ని మనం చదవాలి. అంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది నేను కమెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. ఎందుకని? అది ఎలాగో ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, కాబట్టి నేను అలా ఇవ్వచ్చు. సో కమెంట్స్ని నేను బేసిక్లీ దేనికి యూజ్ చేస్తాను అంటే కనుక మన కోడింగ్ని వేరే వాళ్ళు అర్థం చేసుకోవడానికి, టు లెట్ అదర్స్ అండర్స్టాండ్ యువర్ కోడ్. అండ్ ఫర్ సపోజ్ నేను ఇప్పుడు పిహెచ్పి ప్రోగ్రామ్ ఒక 100 లైన్స్ ఉన్న కోడ్ని రాశాను. సో నేను ఏం చేస్తానంటే నా కోడ్ లాజిక్ ఉన్న ప్రతి దగ్గర నేను కమెంట్స్ ఇచ్చేస్తాను. సో ఆ కమెంట్స్లో ఆ లాజిక్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాను అనేది డిస్క్రైబ్ చేస్తున్నాను. ఒక 10 years పోయింది, నేను మళ్ళీ నా కోడింగ్ చూసుకుందాం అనుకుంటున్నాను. సో 10 years బ్యాక్ నేను ఏదో కోడింగ్ చేశాను. సో ఐ నీడ్ టు రిఫర్ దట్. సో ఒకసారి ఓపెన్ చేశాను. అటువంటి టైంలో మనకి మెమరీ అనేది 10 years బ్యాక్ మెమరీ అనేది డెఫినెట్లీ 100% గుర్తుండదు. సో అలాంటి టైంలో మనం కమెంట్స్ అనేది ఇవ్వడం ద్వారా మీరు ఎన్ని ఇయర్స్ అయినా సరే, లేదు అంటే వేరే వాళ్ళు మన కోడింగ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఆ కమెంట్ సెక్షన్ ద్వారా దేని ద్వారా అంటే దేనికోసం నేను కోడ్ని ఇంప్లిమెంట్ చేశాను అనేది మనకి కమెంట్ సెక్షన్లో డిస్క్రైబ్ చేయరు. సో దట్ ఈస్ వాట్ హియర్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది సెకండ్ పాయింట్. Remind yourself of what you did. So remind of you what you were thinking when you wrote the code. సో మీరు ఎప్పుడైతే కోడింగ్ రాశారో ఆ టైంలో ఏం ఆలోచిస్తూ రాశారంటే దేని పర్పస్ ఆఫ్ దట్ కోడ్ అనేది డిస్క్రైబ్ చేయడానికి నేను కమెంట్స్ అనేది యూస్ చేస్తున్నాను పిహెచ్పి స్క్రిప్టింగ్లో. ఓకే. నెక్స్ట్ సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మనకి సింగిల్ లైన్ కమెంట్ ఉంటుంది. సో సింగిల్ లైన్ కమెంట్ని ఎలా డిఫైన్ చేస్తున్నాను అంటే కనుక డబల్ ట్యాగ్స్ అండ్ డబల్ బ్యాక్ స్లాషెస్. నెక్స్ట్ మల్టిపుల్ లైన్ కమెంట్స్ని దేనికి యూజ్ చేస్తున్నాను అంటే కనుక స్లాష్ విత్ ది స్టార్. అండ్ దీనిలో సింగిల్ లైన్ కమెంట్ని ఇంకోలాగా ఎలా యూజ్ చేయొచ్చు అంటే హ్యాష్ ఇచ్చి. సో డబల్ హ్యాషెస్, సో హ్యాష్ విత్ ది స్టార్, స్లాష్ విత్ ది స్టార్, డబల్ స్లాషెస్ అండ్ హ్యాష్. సో సింగిల్ లైన్స్కి నేను డబల్ స్లాషెస్ అండ్ హ్యాష్ ఇవ్వచ్చు. మల్టిపుల్ లైన్ కమెంట్కి నేను స్లాష్, సింగిల్ స్లాష్ అండ్ స్టార్ అలా డిఫైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ది కమెంట్ సెక్షన్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో కమెంట్ సెక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండడానికో, డిస్క్రిప్షన్ ఇవ్వడానికో ఆ కోడింగ్కే కాకుండా కొన్ని పార్ట్స్ ఆఫ్ కోడ్ని ఒమిట్ చేయడానికి అంటే వదిలేయడానికి కూడా నేను కమెంట్ సెక్షన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే సో హెచ్టిఎంఎల్ బాడీ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఈ 3 స్టార్టింగ్ 3 అండ్ ఎండింగ్ 2 అనేది ప్రతి పిహెచ్పి కోడ్కి కామన్. సో నేను మళ్ళీ అది డిస్క్రైబ్ చేయను.
నేను డిస్క్రైబ్ చేసేదల్లా పిహెచ్పి కోడ్లో ఏదైతే ఉందో అది మాత్రమే. ఓకే, సో ఇక్కడ నేను కమెంట్ సెక్షన్ ఏం డిఫైన్ చేశానంటే కనుక $x. సో ఇట్ ఈస్ కన్సిడరింగ్ ది వాల్యూ యూజింగ్ ది డాలర్ ఆఫ్ ఎక్స్. సో 5 + 5. సో మనం ఇక్కడ కమెంట్స్లో ఏమి ఇచ్చాము, +15 అనేది నేను కమెంట్స్లో ఇచ్చేసాను. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే కనుక యూ కెన్ లీవ్ ది పార్ట్స్ ఆఫ్ ది కోడ్ లైన్ని నేను ఒమిట్ చేయడానికి కమెంట్స్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ క్యాల్కులేషన్ జరుగుతుంది కానీ 5 + 5 ఆన్సర్ ఈస్ 10. సో ఈ 15 అనేది ఒమిట్ అయిపోతుంది నేను కమెంట్స్లో ఇవ్వడం ద్వారా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ కమెంట్స్ ఇన్ పిహెచ్పి. ఓకే, నెక్స్ట్ పిహెచ్పి వేరియబుల్స్. సో ఇందాకటి దాకా మనం డాలర్ 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 అన్నాం. అసలు ఆ డాలర్ దేనికి యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూద్దాం. సో పిహెచ్పి వేరియబుల్స్ అంటే, వేరియబుల్ అంటే కంటైనర్. సో ఈ కంటైనర్ ఇప్పుడు మనకి రోడ్డు మీద చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి. సో దానిలో ఏముంటుంది, దాని యొక్క లగేజ్ ఆర్ దానిలో మనం స్టోర్ చేసుకోగలిగిన ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఏమవుతుంది, సో కంటైనర్స్ కాబట్టి వాళ్ళ యొక్క లోడ్ ఏదైతే ఉందో ఆ లోడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో అలానే ఇక్కడ పిహెచ్పిలో మనకి వేరియబుల్స్ అంటే స్టోరింగ్ ది ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వేరియబుల్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాము లేదు అంటే ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, సో PHP variable should start with $sign followed by the name, ఆ వేరియబుల్ యొక్క నేమ్, డాలర్ అండ్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే, సో నేను ఇక్కడ $text అని ఇచ్చాను. సో డాలర్ అనేది వేరియబుల్కి రిప్రజెంటేషన్. సో డాలర్తో స్టార్ట్ అయింది అంటే అదొక వేరియబుల్ నేమ్. సో దానికి నేను వాల్యూ ఎలా అసైన్ చేశాను, హలో వరల్డ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీకు ఇక్కడ నోట్లో ఇచ్చాను చూడండి, వెన్ యూ అసైన్ ఎ టెక్స్ట్ వాల్యూ, ఒక వేరియబుల్కి నేను టెక్స్ట్ వాల్యూని అసైన్ చేస్తే వాటిని నేను సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్లో పెట్టుకోవాలి. సో కొటేషన్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ది వాల్యూ, టెక్స్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాను, వాటికి టెక్స్ట్ వాల్యూస్ అనేది అక్కర్లేదు. సో కొటేషన్స్ అనేవి అక్కర్లేదు టెక్స్ట్ వాల్యూలో లాగా. ఓకే, నెక్స్ట్ లెట్ us see the example of a execution of our program. సో ఇక్కడ నేను పిహెచ్పిలో ఏమి ఇచ్చాను, హలో వరల్డ్, మై ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్. సో వాల్యూస్ని అసైన్ చేసుకోవడానికి లేదంటే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ టీఎక్స్టీ అనే వేరియబుల్, ఎక్స్ అనే వేరియబుల్, వై అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఆ వాల్యూస్ని ప్రింట్ చేయడానికి నేను ఎకో $text, ఎకో $x, ఎకో $y అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ బ్రేక్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం మీకు అర్థమయ్యే ఉంటుంది. న్యూ లైన్లో నేను వాల్యూస్ని అసైన్ చేసుకోవడానికి. సో దిస్ విల్ బి ది అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ యువర్ పిహెచ్పి స్క్రిప్టింగ్. ఓకే, నెక్స్ట్ పిహెచ్పి వేరియబుల్స్ అని చెప్పుకుంటున్నాము. సో వాటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు జావాలో వేరియబుల్స్ ఇవ్వాలన్నా, సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎలా అయితే వేరియబుల్స్ని ఇవ్వడానికి రూల్స్ ఉన్నాయో అలానే పిహెచ్పి వేరియబుల్స్ని ఇవ్వడానికి కూడా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, సో వేరియబుల్ అనేది షార్ట్గా ఉండొచ్చు, లాంగ్గా ఉండొచ్చు. సో ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు సింపుల్ ఎక్స్ వై అలా కూడా ఇవ్వచ్చు, లేదంటే మోర్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్, ఒక నేమ్ ఇస్తున్నాను, ఒకళ్ళ ఏజ్ ఇస్తున్నాను, పర్సన్ ఇస్తున్నాను, సో అలా కూడా ఇవ్వచ్చు. సో
వాట్ ఆర్ ది రూల్స్ ఫర్ ది పిహెచ్పి వేరియబుల్స్? ఒక పిహెచ్పిలో వేరియబుల్స్ని డిఫైన్ చేయడానికి గల రూల్స్ ఏంటి అంటే కనుక, సో వాట్ ఆర్ ది రూల్స్ ఫర్ పిహెచ్పి వేరియబుల్స్? పిహెచ్పి వేరియబుల్స్ని కి ఇవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ వన్ ఈజ్ అది డాలర్ సైన్తో స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత డాలర్ సైన్ తర్వాత ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ ది అండర్ స్కోర్ క్యారెక్టర్. అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు, కానీ నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు వేరియబుల్ నేమ్ అనేది. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, అంటే ఏ టు జెడ్, అది స్మాల్ అయినా క్యాపిటల్స్ అయినా, 0 to 9 అండ్ అండర్ స్కోర్, ఇవి మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ నేను వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు కేస్ సెన్సిటివ్ అంటే కలిపి అలా ఇవ్వకూడదు. సో ఐదర్ స్మాల్ లెటర్స్లో ఇవ్వాలి, లేదంటే క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి, అంతేకాని రెండు మిక్సింగ్లో ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ సో వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ వేరియబుల్స్. సో అవుట్పుట్ అనేది మనం ప్రింట్ చేయడానికి ఏ వేరియబుల్ యూజ్ చేస్తున్నాము అంటే కనుక ఎకో. సో ఎకో స్టేట్మెంట్ అనేది అవుట్పుట్ అనేది ఒక స్క్రీన్ మీద కనిపించడానికి మనం పిహెచ్పి స్క్రిప్టింగ్లో యూజ్ చేస్తున్నాం. సో దాని యొక్క ఎగ్జాంపుల్ కింద ఉంది, ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ డాలర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కేవిఎన్ కాలేజ్ అని ఇచ్చి, సో నేను ఎకో ఐ లవ్, ఐ కెన్ గివ్ ద వాల్యూ ఆఫ్ దట్ వేరియబుల్ నేమ్. సో డాలర్ టెక్స్ట్ అని ఇక్కడ ఇచ్చు, మనకు అవుట్పుట్ అనేది ఐ లవ్ కేవిఎన్ కాలేజ్ అని చెప్పి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, సమ్ ఆఫ్ టూ వేరియబుల్స్. సో వీటి యొక్క వాల్యూస్ని నేను వేరియబుల్ నేమ్ ద్వారా ఇస్తున్నాను, దాన్ని ప్రింట్ చేయడానికి ఎకో $x ప్లస్ $y అని చెప్పి ఇస్తుంది. సో ద అవుట్పుట్ విల్ బి 5 plus 4. ఓకే, నెక్స్ట్ స్కోప్. సో వేరియబుల్స్ అనేవి నేను డిఫైన్ చేస్తున్నప్పుడు స్కోప్ అనేది ఎంతవరకు ఇవ్వచ్చు. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం కోడింగ్ అంటే ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేసినప్పుడు దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. అలానే పిహెచ్పిలో కూడా వేరియబుల్స్ యొక్క స్కోప్ని 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో స్కోప్ ఆఫ్ అ వేరియబుల్ ఈజ్ part of the script where the variable can be used or referenced. ఓకే, సో ఒక వేరియబుల్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ స్కోప్లో డిఫైన్ చేసుకోవచ్చు. సో ఎక్కడెక్కడ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు అంటే కనుక లోకల్గా యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్గా యూజ్ చేసుకోవచ్చు, స్టాటిక్ వేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. So now we will discuss about the scope of the variables in PHP scripting code. So first scope ఏంటి అంటే కనుక గ్లోబల్. ఓకే, మీకు ఇప్పుడు వరల్డ్ గ్లోబ్ అంటాం, మన వరల్డ్ మొత్తాన్ని గ్లోబ్ అంటాం, అంటే మొత్తం వరల్డ్ మొత్తం. సో దట్ ఈస్ కాల్డ్ గ్లోబ్. సో అలానే మనకు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నప్పుడు గ్లోబల్ స్కోప్ అంటే ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే అవుట్ సైడ్ ది ఫంక్షన్. నేను ఎక్కడైతే వేరియబుల్ని డిక్లేర్ చేశానో అక్కడే కాకుండా దాని బయట ఫంక్షన్ బయట కూడా నేను వేరియబుల్ని యూజ్ చేసుకోగలిగినప్పుడు దాన్ని గ్లోబల్ స్కోప్ అంటాం. So the main function of global scope variable is it is accessed outside a function. Okay, so దాని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. సో పిహెచ్పి కోడింగ్ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ $x = 5 అని చెప్పి డిక్లేర్ చేశాను. సో దీన్ని నేను ఎక్కడ డిక్లేర్ చేశాను, నా ఫంక్షన్ బయట
అంటే దిస్ ఈజ్ మై ఫంక్షన్ మై టెస్ట్. సో ఆ ఫంక్షన్ యొక్క ఆబ్జెక్ట్ నేను ఇక్కడ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను, క్రియేట్ చేసిన ఫంక్షన్. సో ఫంక్షన్ బయట నేను $x=5 అని ఇచ్చాను. ఓకే, సో ఫంక్షన్ మై టెస్ట్ అని చెప్పి ఫంక్షన్ లోపల నేను ఏమి ఇచ్చానంటే వేరియబుల్ ఎక్స్ ఇన్సైడ్ ఫంక్షన్ ఈజ్ అండ్ వేరియబుల్ ఎక్స్ అవుట్ సైడ్ ఫంక్షన్ ఈజ్. సో ఇక్కడ నేను ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు నేను వేరియబుల్ యొక్క వాల్యూని ఎక్కడ డిక్లేర్ చేశాను? ఫంక్షన్ బయట డిక్లేర్ చేశాను. సో ఆ ఫంక్షన్ బయట డిక్లేర్ చేయడం వలన అవుట్ సైడ్ ది ఫంక్షన్ అన్నప్పుడు మాత్రమే ఎక్స్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఇన్సైడ్ ది ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ లోపల నాకు వేరియబుల్ యొక్క వాల్యూ అనేది వ్యాలిడ్ అవ్వదు, ఇన్వాలిడ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ అవుట్పుట్ చూడండి, వేరియబుల్ ఎక్స్ ఇన్సైడ్ ఫంక్షన్ ఈజ్, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఏం అవుట్పుట్ రాలా. వేరియబుల్ ఎక్స్ అవుట్ సైడ్ ఫంక్షన్ ఈజ్ 5 వచ్చింది. ఎందుకని? నేను ఇక్కడ ఫంక్షన్ లోపల డిఫైన్ చేయాల, ఫంక్షన్ బయట డిఫైన్ చేశాను. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ ది అవుట్పుట్ ఇన్ ది అవుట్ సైడ్ ది ఫంక్షన్. సో ఫంక్షన్ బయట మాత్రమే అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో దట్ ఈస్ అ గ్లోబల్ స్కోప్ ఆఫ్ అ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ లోకల్ స్కోప్. సో ఏ వేరియబుల్ డిక్లేర్డ్ విత్ ఇన్ అ ఫంక్షన్, ఒక ఫంక్షన్ లోపల. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఫంక్షన్ లోపల ఇచ్చిన దానికి వాల్యూ అనేది అసైన్ అవ్వలేదు. ఎందుకని? నేను అక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఫంక్షన్ లోపల ఇవ్వాల, ఫంక్షన్ బయట ఇచ్చాను. అదే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఫంక్షన్ లోపల జరుగుతుంది. అంటే ఫంక్షన్ లోపల వరకే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది వ్యాలిడ్ అవుతుంది. అవుట్ సైడ్ ది ఫంక్షన్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. సో దీన్నే మనం లోకల్ స్కోప్ అంటాం, ఇన్సైడ్ ది ఫంక్షన్ ఆర్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ అని చెప్పి అంటున్నాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ పిహెచ్పి కోడ్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్లో మై టెస్ట్ ఫంక్షన్లో నేను వాల్యూ అనేది అసైన్ చేశాను, x=5. ఓకే, సో ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటున్నాను వాల్యూ. అండ్ ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎక్స్ అవుట్ సైడ్ ది ఫంక్షన్ని నేను ఇక్కడ ప్రింట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి టైంలో ఏమవుతుందంటే ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఎందుకని? అవుట్ సైడ్ ది ఫంక్షన్ నేను అసలు ఎక్స్ వాల్యూని డిఫైన్ చేయలేదు కదా. సో లోకల్ స్కోప్లో అంటే ఒక ఫంక్షన్లో వాల్యూని డిఫైన్ చేశాను, అది ఎక్కడి వరకు వ్యాలిడ్? ఆ ఫంక్షన్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో దాని బయట అది వ్యాలిడ్ కాదు. సో అటువంటప్పుడు అవుట్ సైడ్ ది ఫంక్షన్కి మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ కీవర్డ్. సో లోకల్, గ్లోబల్ అనే స్కోప్సే కాకుండా మనం గ్లోబల్ని ఒక కీవర్డ్గా కూడా వాడుకోవచ్చు. ఓకే, సో గ్లోబల్ కీవర్డ్ దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక దాని యొక్క గ్లోబల్ వేరియబుల్ దాన్ని విత్ ఇన్ ది ఫంక్షన్ లోపల యాక్సెస్ చేసుకోవడానికి నేను గ్లోబల్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నేను పిహెచ్పిలో $x=5, $y=10. ఓకే, సో ఇక్కడ నేను గ్లోబల్ $x, $y అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, గ్లోబల్గా అంటే అవుట్ సైడ్ ది ఫంక్షన్ యొక్క వాల్యూస్ని విత్ ఇన్ ది ఫంక్షన్ని లో యాక్సెస్ చేసుకోవడానికి నేను గ్లోబల్ కీవర్డ్ని యూజ్ చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ y యొక్క వాల్యూలో మనకి x+y అంటే 10+5 అనేది జరిగి సో వైలో 15 అనేది సేవ్ అవుతుంది. సో నేను ఇక్కడ ప్రింట్ చేసుకునేటప్పుడు అవుట్పుట్ అనేది 15గా వస్తుంది. అంటే గ్లోబల్గా డిక్లేర్ చేసిన వాల్యూస్ని ఫంక్షన్ లోపల యాక్సెస్ చేసుకోవడానికి నేను గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్టాటిక్ కీవర్డ్. సో స్టాటిక్ కీవర్డ్ అనేది దేనికి యూజ్ చేస్తాను అంటే కనుక
ఫంక్షన్ అనేది మనం కంప్లీట్ అయింది. వెన్ ఎ ఫంక్షన్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, సో ఎగ్జిక్యూట్ అయిపోయాక ఏమవుతుంది, వేరియబుల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో మెమరీ అనేది ఫ్రీ అయిపోతుంది. ఓకే, సో ఒకవేళ నేను ఇచ్చిన వేరియబుల్స్ అనేవి డిలీట్ అవ్వకూడదు అంటే కనుక దానికి ముందుగా నేను ఆ వేరియబుల్స్కి ముందుగా నేను స్టాటిక్ కీవర్డ్ అని చెప్పి యూజ్ చేస్తాను. ఓకే, సో స్టాటిక్ కీవర్డ్గా డిక్లేర్ చేయడం వలన ఏమవుతుంది అంటే కనుక, సో స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనకి అవుట్పుట్ అనేది వేరియబుల్స్ అనేవి వాటి యొక్క, సో దీని యొక్క అవుట్పుట్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, నేను ఫంక్షన్ లోపల స్టాటిక్ అని చెప్పి x=0 అని డిక్లేర్ చేశాను. సో ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్కువ $x. సో x యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో x యొక్క వాల్యూ ఏంటి ఇక్కడ 0. ఓకే, నెక్స్ట్ $x++ అంటే దాని యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను. అంటే దేని బేస్ మీద ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను, ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న వాల్యూ 0 మీద ఇంక్రిమెంట్ చేసుకుంటాను అండ్ 1 వస్తుంది అక్కడ. అండ్ సో నేను అలా ప్రతిసారి కాల్ చేసిన ప్రింట్ చేసుకునేటప్పుడల్లా ఏం జరుగుతుంది అంటే కనుక అది ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. సో ఫస్ట్ దానిలో 0 వస్తుంది, నెక్స్ట్ దానిలో 1 వస్తుంది, నెక్స్ట్ టైం మై టెస్ట్ అని కాల్ చేసినప్పుడు 2 వస్తుంది. ఎందుకని, నేను ఇక్కడ $x యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను. బేస్డ్ ఆన్ వాట్, బేస్డ్ ఆన్ ది స్టాటిక్ కీవర్డ్. సో ఇక్కడ నేను అదే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మనం ప్రతిసారి ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నప్పుడు ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ మై టెస్ట్ అని కాల్ చేసినప్పుడు x వాల్యూ 0గా ఉంది, ఇక్కడ మై టెస్ట్ అని కాల్ చేసినప్పుడు ఆల్రెడీ 0కి ఇంక్రిమెంటేషన్ అనేది జరిగింది, అంటే 1గా స్టోర్ అయ్యింది. మళ్ళీ థర్డ్ టైం మై టెస్ట్ వాల్యూని కాల్ చేసినప్పుడు ఆల్రెడీ మై టెస్ట్లో వాల్యూ ఎంత ఉంది, 1 అని ఉంది. సో దానికి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది, అంటే ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉన్న దానికి యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ద వేరియబుల్ ఈజ్ లోకల్ టు ది ఫంక్షన్. సో దీని లోపల మాత్రమే మనం వాల్యూ అసైనింగ్ అనేది జరపాలి. ఓకే, నెక్స్ట్ మనం PHPలో అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి ఎకో యూజ్ చేస్తున్నామని చెప్తాం. ఎకోతో పాటుగా మనం ప్రింట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయొచ్చు. సో ఎకో అయినా ప్రింట్ అయినా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. సో రెండు దేనికి యూజ్ చేస్తామంటే కనుక అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏంటి అంటే కనుక ఎకోలో రిటర్న్ వాల్యూ అనేది ఏది ఉండదు, అదే ప్రింట్లో అయితే కనుక మనకి రిటర్న్ వాల్యూ అనేది 1. సో దీన్ని బేసిక్లీ మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వడానికి ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. సో ఎకోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మల్టిపుల్ పారామీటర్స్ని ఒకేసారి తీసుకోవచ్చు, అంటే హ్యూజ్ డేటాని ఒకేసారి మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో వైల్ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేసిద్దంటే ఒక్క ఆర్గ్యుమెంట్ని ఒకసారి మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఎకో ఈజ్ ఫాస్టర్ వెన్ కంపేర్డ్ టు ది println స్టేట్మెంట్స్. సో ప్రింట్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఎకో స్టేట్మెంట్స్ మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే కనుక విత్ పెరాన్సిస్ ఆర్ వితౌట్ పెరాన్సిస్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ PHPలో ఏంటి అంటే కనుక నేను ఎకో PHP is fun అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. హలో వరల్డ్, ఐఎమ్ అబౌట్ టు లెర్న్ దిస్ స్ట్రింగ్ వాజ్ మేడ్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. సో ఇది కంప్లీట్గా ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేయచ్చు. సో దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే కనుక దిస్ స్ట్రింగ్ వాజ్ మేడ్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. నెక్స్ట్ అదే మీరు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటే సో దీన్ని కూడా మనం విత్ పెరాన్సిస్ ఆర్ వితౌట్ పెరాన్సిస్ తీసుకోవచ్చు. ఓకే, సో PHPలో నేను ఇక్కడ PHP is fun, హలో వరల్డ్, ఐఎమ్ అబౌట్ టు లెర్న్ PHP అంటే కంప్లీట్గా ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వాలి.
అదే మీరు ఎకోలో తీసుకుంటే సపరేట్ స్టేట్మెంట్లుగా ఇచ్చినా సరే అది ఒకే సింగిల్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేస్తుంది ప్రింట్ చేసేటప్పుడు. సో ప్రింట్ చేసేటప్పుడు మీకు ఇలా కామాలు కానీ ఇవేమీ రావు. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది పిహెచ్పి ఎకో స్టేట్మెంట్ అండ్ పిహెచ్పి ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్, PHP data types. So what are the different types of database? అసలు డేటా టైప్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి నేను డేటా టైప్ అనేది యూజ్ చేస్తాను. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో అవి ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే స్ట్రింగ్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంటీజర్ని యూజ్ చేసుకోవచ్చు, ఫ్లోట్ని యూజ్ చేసుకోవచ్చు, బులియన్, ఎరే, ఆబ్జెక్ట్ అండ్ నల్ అని చెప్పి ఉంటుంది, నల్ని యూజ్ చేసుకోవచ్చు, అండ్ రిసోర్స్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పిహెచ్పి. సో వీటిలో మనకి చాలా డేటా టైప్స్ ఆల్రెడీ తెలిసినవే. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ ది డేటా టైప్స్ ఇన్ పిహెచ్పి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ డేటా టైప్. సో స్ట్రింగ్ డేటా టైప్ దేనికి యూజ్ చేస్తున్నాము అంటే కనుక క్యారెక్టర్స్ని ఇన్సర్ట్ చేయడానికి, అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఇవ్వాలి అంటే కనుక స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఓకే, సో అది స్ట్రింగ్ డేటా టైప్ అని మనకి ఎలా తెలిసిద్ది అంటే కనుక మనం కొటేషన్స్లో ఇచ్చినప్పుడు, ఐదర్ సింగిల్ కొటేషన్స్ ఆర్ డబల్ కొటేషన్స్ ఇచ్చినప్పుడు అది ఒక స్ట్రింగ్ డేటా టైప్ అని మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, $x హలో వరల్డ్. సో దీన్ని నేను డబల్ కోట్స్లో ఇచ్చాను, వైని సింగిల్ కోట్స్లో ఇచ్చాను. మీరు ఎలా ఇచ్చినా సరే అవుట్పుట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పిహెచ్పి ఇంటీజర్. సో ఇంటీజర్ అనేది మనకి డేటా టైప్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డేటా టైప్. మనం నంబర్స్లో ఇచ్చుకోవచ్చు. ఎంతవరకు ఇవ్వచ్చు అంటే కనుక మీకు ఇక్కడ స్క్రీన్ మీద రేంజ్ కనిపిస్తుంది చూడండి, అంత నుండి అంతవరకు మైనస్ వరకు మనం ఎంతైనా ఇవ్వచ్చు. సో ఇంటీజర్ ఒక డేటా టైప్ని మనం ఇవ్వాలి అంటే రూల్స్ ఏంటి అంటే కనుక అన్ ఇంటీజర్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 డిజిట్, ఒక డిజిట్ అయినా ఉండాలి, నంబర్ అయినా ఉండాలి. నెక్స్ట్ డెసిమల్ పాయింట్స్ అనేవి ఉండకూడదు. అండ్ మనం ఇచ్చే ఇంటీజర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అవ్వచ్చు, లేదు అంటే నెగటివ్ ఇంటీజర్ అవ్వచ్చు. ఓకే, సో ఆ ఇంటీజర్స్ని నేను డెసిమల్స్, హెక్సాడెసిమల్స్, ఆక్టల్స్ అండ్ బైనరీ నొటేషన్స్లో నేను ఇవ్వచ్చు కావాలి అంటే. సో ద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది మనకు ఆల్రెడీ ఇవన్నీ బేసిక్స్ ఐడియా ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ అ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ దీస్ రూల్స్ ఫర్ ది ఇంటీజర్ డేటా టైప్స్. ఓకే, నెక్స్ట్, సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను డాక్ టైప్. సో పిహెచ్పి కోడ్లో చూడండి $x 5985 అని ఇచ్చాను. సో నేను వార్ డంప్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాను. సో దీనిలో ఏం రిటర్న్ అవుతుందంటే మనకి ఆ ఇంటీజర్ అంటే ఆ వాల్యూ యొక్క డేటా టైప్ అండ్ వాల్యూ రెండు మనకి రిటర్న్ అవుతుంది. సో నేను ఇక్కడ వార్ డంప్ ఆఫ్ $x అన్న, $xలో వాల్యూ ఎంత ఇచ్చా 5985. సో దిస్ ఈజ్ అ ఇంటీజర్ డేటా టైప్. సో ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది, int 5985. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్. సో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ని, అంటే ఒక కొన్ని నంబర్స్ని మనం డెసిమల్ పాయింట్స్లో కానీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్లో కానీ ఇవ్వడానికి నేను ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దీనిలో ప్రోగ్రాంలో చూడండి ఒకసారి, నేను $xలో డెసిమల్ పాయింట్ నంబర్ ఇచ్చాను. సో వార్ డంప్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఆ డెసిమల్ పాయింట్ యొక్క నంబరు అండ్ దాని యొక్క డేటా టైప్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ద అవుట్పుట్ విల్ బి లైక్ ఫ్లోట్ బ్రాకెట్స్లో 10.365. ఓకే, నెక్స్ట్ బులియన్. సో పిహెచ్పి బులియన్ అనేది దేనికి యూజ్ చేస్తున్నామంటే అసలు మనకి బులియన్ అంటేనే 2 పాసిబుల్ స్టేట్స్, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే సో నేను ఇప్పుడు $x ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే $x ట్రూ అంటున్నాను.
$y ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటున్నాను. సో ఇది కండిషనల్ టెస్టింగ్కి మనం యూజ్ చేస్తున్నాము. ఓకే, సో కండిషనల్ టెస్టింగ్ అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో ఒకటి. ఓకే, సో వాటికి నేను యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పిహెచ్పి ఎరే. సో పిహెచ్పి ఎరే అంటే ఏంటంటే, ఎరే అంటే ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి నేను ఎరే అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నేను వార్ డంప్ అని చెప్పి ఫంక్షన్ని రిటర్న్ చేస్తే కనుక ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ రిటర్న్ అవుతాయి. సో ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ నేను $cars ఈజ్ ఈక్వల్ టు ఎరే అని చెప్పి ఇచ్చాను. ఆ ఎరేలో ఏమి ఇచ్చాను, వోల్వో, బిఎండబ్ల్యూ, టయోటా. ఓకే, సో వార్ డంప్ ఆఫ్ కార్స్ అన్నాను. సో ఆ కార్స్ యొక్క డేటా టైప్తో పాటు, అంటే అది ఎరే అయితే కనుక ఎరేలో ఎన్ని ఉన్నాయి వాల్యూస్, 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఆ 3 వాల్యూస్ యొక్క డేటా ఏంటి అంటే ఈ వాల్యూ అనేది సిస్టమ్ జనరేట్ చేసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ వాల్యూ 10లో స్ట్రింగ్ 5 అని తీసుకుంది వోల్వో, అది ఫస్ట్ పొజిషన్. బిఎండబ్ల్యూ అనేది సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్లో ఏంది టయోటా. సో ద అవుట్పుట్ విల్ బి గివెన్ అలాంగ్ విత్ దేర్ వాల్యూస్ ఇన్ ది ఎరే. సో ఆ ఎరేలో వాటి యొక్క వాల్యూస్తో సహా రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ పిహెచ్పి ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ దేనికి యూజ్ చేస్తున్నాము అంటే కనుక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి. ఆ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది పిహెచ్పి ఆబ్జెక్ట్లో మనం డిఫైన్ చేసుకుంటాం. సో పిహెచ్పి ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లిసిట్గా డిక్లేర్ చేసుకోవాలి. ఎలా డిక్లేర్ చేసుకుంటాము అంటే కనుక ఫస్ట్ మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను పిహెచ్పి కోడింగ్ చూడండి, క్లాస్కి కార్ అని చెప్పి డిఫైన్ చేశాను. ఓకే, సో కార్లో ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఏంటి అంటే దిస్ కీవర్డ్ యూజ్ చేసి ఆ కార్ యొక్క మోడల్ ఏంటంటే VW, వోక్స్ వేగన్. ఓకే, సో దీనికి ఈ కార్ అనే క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఏంటయ్యా ఆబ్జెక్ట్ అంటే $help ఈజ్ ఈక్వల్ టు న్యూ కార్. సో ఈ కార్ అనే క్లాస్కి కొత్తగా న్యూగా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమే $help. సో ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని నేను ప్రింట్ చేయడానికి ఎకో $help మోడల్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, సో మోడల్ ఇవ్వడం వలన మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, వోక్స్ వేగన్. ఓకే, నెక్స్ట్ నల్. సో నల్ అనేది మనం ఒక డేటా టైప్గా కన్సిడర్ చేయొచ్చు, లేదంటే నల్ అనేది ఒక వేరియబుల్గా కూడా కన్సిడర్ చేయొచ్చు, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సో ఇఫ్ ఏ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ వితౌట్ ఎ వాల్యూ, ఒక వేరియబుల్కి నేను వాల్యూ ఏమీ ఇవ్వకపోతే ఆటోమేటికల్గా నల్ అనేది అసైన్ అయిపోతుంది. లేదు అంటే వేరియబుల్స్కి నేను నల్ అని చెప్పి వాల్యూని కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. చూడండి, సో నల్ నేను ఇక్కడ ఏం చేశాను, $x నల్ అని చెప్పి ఇచ్చాను. ముందుగా దీని ముందు ఏం చేశాను, $x హలో వరల్డ్ అని ఇచ్చాను. కానీ మనకేంటి, మనం స్టాటిక్ అని ఇవ్వకుండా వాటి యొక్క వాల్యూస్ స్టోర్ అవ్వవు. సో సెకండ్గా నేను ఏదైతే వాల్యూ ఇచ్చానో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. సో వార్ డంప్ $x. సో $x యొక్క వాల్యూ ఏంటి ఇక్కడ, నల్. సో this is the end of the class. We'll continue the topic in the next class. Thank you everyone. Have a good day.